మొబైల్ ఒక అద్భుతం. మార్నింగ్ లేచినప్పటి నుండి నైట్ పడుకునేదాకా దాంతోనే సావాసం. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, చదువుకున్నోడు, చదువు రానివాడు అందరికి మొబైల్ కావాలి. పోనీ ఏదైనా పనికొచ్చే పనులు చేస్తున్నామా అంటే అంత సీనే లేదు. ఓపెన్ చేయగానే రీల్సు, షార్ట్సు, ఫేస్‌బుక్కు, వాట్సాపు, ఇన్‌స్టాగ్రాము. దానివల్ల కళ్ళకు నొప్పి, చేతులు నొప్పి, మెడ నొప్పి ఇంకా వగైరా వగైరా. ఒకప్పుడు డర్టీ ఫోటోసు, వీడియోస్ చూడాలంటే నెట్ సెంటర్‌కి భయపడుతూ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు జస్ట్ ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చెయ్యి, నీకేది కావాలంటే అది వస్తది. నైట్ పడుకునే ముందు ఎంత మొబైల్ చూడొద్దని మనసు చెప్తున్నా, ఒక 30 మినిట్స్ చూద్దాం, 40 మినిట్స్ అలా 1 అవర్, 2 అవర్స్ ఒక్కసారి నైట్ మొత్తం. అసలుకి ఎక్కడికెళ్తున్నాం మనం? ఇట్లా చేసుకుంటూ పోతే మొబైల్‌కి బానిసలైతాం. ఆ డ్రగ్స్‌కి, క్యాన్సర్‌కి రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నట్టు మొబైల్ బాధితులకు కూడా ఇక సెంటర్స్ ఓపెన్ చేస్తారు. చూడండి, మొబైల్ ఎంత అవసరమో అంతే చూడండి. మనకు అవసరం వచ్చే పనులకు మాత్రమే చూడండి. అంతేగాని దాంతోనే గంటల తరబడి ఉండకండి. టేక్